రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మన ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. మనకు మీ షాప్లో కూడా బయోమందులు ఉన్నాయి కదా, మరి మీ రైతులకు బయోమందులు ఇస్తలేరని చెప్పి మనకు ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు మనకు వచ్చేసి మన షాప్కి వచ్చే ఖాతాదారుడు అండి. మరి రైతు ఉన్నటువంటి పంట చేను అయితే మన తేజ వెరైటీ ఇది వచ్చేసి దాదాపు ఎకరం ఉంటుంది. మన దగ్గరనే మందులు తీసుకుపోతుంటాడు. మరి రైతు మరి ఇప్పటి వరకు బయోమందులు కొట్టాడా, కంపెనీ మందులు కొట్టాడా, ఎన్ని మందులు కొట్టాడా అనే దాని గురించి రైతు మాటలు తెలుసుకున్నాం. అదేవిధంగా వాడిన ప్రతి ఒక్క మందు కూడా మనకు ఈరోజు మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు ఇప్పుడు మన దగ్గర మందులు కొంటబోతున్నారు కదా, మీరు బయో మందులు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాడడం జరిగింది? మొక్క నాటిన నుంచి ఈ రోజు వరకు మేము 2 సార్లు వాడినాం. ఇప్పుడు 2 సార్లు వాడారా? మొత్తం కూడా కెమికల్ మందులే వాడడం జరిగింది కదా. బయో మందులు కూడా మీకు అవి కూడా చూపిస్తానండి. అవి కూడా మీకు కావాలంటే వీడియోలు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనకు ఫస్ట్ క్రాప్ మొత్తం సెట్ అయింది. సెకండ్ క్రాప్ లో కూడా మనకు పిందె దిగుతుంది. మళ్ళీ మనకు ఈ థర్డ్ స్టెప్ లో మనకు మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఓన్లీ మనకు కెమికల్ తోటి మందులు అనేటువంటి పంట ఇది. ఈ మొత్తం కూడా ఒకసారి చూడవచ్చు అని చూపి అన్న. ఈ విధంగా అండి మనం మొత్తం ఎక్కడికక్కడ కమ్ముక పోయింది. తేజ వెరైటీ మనకు చెమ్నిస్ 2222 వెరైటీ. ఫస్ట్ క్రాప్ లో ఆల్రెడీ కాయ మొత్తం దిగింది. ఎక్కడ కూడా ఇంత కాయ మచ్చ లేదు దాదాపుగా ఎక్కడ కూడా. అదే విధంగా మనకు సెకండ్ క్రాప్ లో కూడా మళ్ళీ పచ్చికాయ కూడా బాగానే ఉంది. దాంతోపాటు మనకి థర్డ్ స్టెప్ లో కూడా కాయ పడింది, ప్లస్ మనకు పూత కూడా ఉంది. ఎక్కడ కూడా గింత ముడత లేదు. అదేవిధంగా తామరపురు సమస్య కూడా లేదు. మీరు ఆకు వెనుక భాగం చూడవచ్చు, గమనించవచ్చు. ఎక్కడ కూడా గింత ముడత లేదు, రాగి తడలక్క లేదు. చేను కూడా నీట్గా ఉంది. ఈ రైతు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక 2 సార్లనే మ్యాక్సిమం ఒక 2 సార్లు బయో మందులు వాడేది జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే చాలా మంది యూట్యూబర్ ప్రతి ఒక్క డోసు కూడా ఈ బయో మందులను ప్రమోటింగ్ చేస్తున్నారండి. దాన్ని వాడడం వల్ల మాత్రం రైతుకు పెట్టుబడి అనేది పెరుగుతుంది. దానివల్ల దిగుబడి పెరిగినా కూడా మీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మనకు పెట్టుబడి తక్కువ పెట్టుకొని దిగుబడి ఎక్కువ చేసినప్పుడే మీకు రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా పెట్టుబడి తక్కువతో దిగుబడి తీసుకునే అవకాశం అనేది రైతులకు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈరోజు మీకు రైతుతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మెయిన్గానైతే యూట్యూబ్లో మనం చూసినట్లయితే ఈరోజు వచ్చేసి ఒక బయో మందు ప్రమోటింగ్ చేస్తే దాని వెంట అదేవిధంగా అటాచ్గా మనకు వచ్చేసి దానికి తోడుగా మనకు ఇంకొక కెమికల్ మందు ఇస్తున్నారు. కెమికల్ మందు కాకుండా ఓన్లీ మీరు సింగిల్గా బయో మందు వాడి చూడండి. ఒక 4 రోజులు ఆగండి. బయో మందు వాడి ఒక 4 రోజులు ఆగండి. ఆ మందు యొక్క పనితనం ఏ విధంగా ఉంటుందో రైతులకు అర్థమవుతుంది. దాని కాంబినేషన్ మీరు జంపు అని, అక్కార్ లిక్విడ్ అని, రోగర్ అని, పాస్మేట్ అని ఇలాంటివి వాడుతున్నారు కదా. వాటి వాడడం వల్ల మీకు కెమికల్ అనేది రియాక్షన్ అనేది జరగడం లేదు. కాబట్టి బయో మందు యొక్క పనితనం మీకు కనిపిస్తలేదు. సింగిల్గా వాడి చూపించండి ఎవరైనా కానీ. మీరు యూట్యూబ్లో ఎవరైతే ఈ బయో మందు ప్రమోటింగ్ చేస్తున్నారో దాన్ని మీరు సింగిల్గా ఒక రైతుకు వాడి చూపించండి. అదేవిధంగా బయో మందు వాడిన 4 రోజులకు మళ్ళీ ఒకసారి బయో మందు వాడివ్వండి. ఆ రెండింటి మధ్య తేడా అనేది అప్పుడు మీకు చూపించి రైతులు వాడి ప్రయత్నం చేయాలి. కానీ రైతులను మీరు మోసం చేస్తూ కెమికల్ మందులు అని చెప్పి బయో మందులు అని చెప్పి దగ్గరగా రైతులకు తెలియకుండానే పెట్టుబడి మీరు పెంచుతున్నారు. కాబట్టి ఈరోజు మన దగ్గర ఉన్న రైతు, మన దగ్గర ఖాతాదారుడు వాడిన ప్రతి ఒక్క మందును కూడా మీకు చూపిస్తాను. రైతు వాడింది ఈ సంచిలో మొత్తం ఉన్నాయండి. మీకు ఈ వీడియోలు చూపిస్తాను. అవి మొత్తం కూడా సరే నిమ్మలంగా ఇట్లా రాను ఇక వారబోతాం మొత్తం. కొంచెం ఏమనుకుంటా నిమ్మలంగా రా బయటికి మళ్ళీ ఎత్తావు. నీకు ఎత్తావు, నేను మొత్తం ఎత్తా. ఇలా మీరు ఎన్ని బయో మందులు ఉన్నాయో మీరే చెప్పాలి నాకు. ఇది అని ఒకసారి నేను చూపిస్తావు. వాడిన మందులు మొత్తం ఇవ్వండి. రైతు వాడినాయి. ఇలా మీరు ఎన్ని బయో మందులు ఉన్నాయి మీరే చెప్పాలి. సూపర్ లా 5G అనేది మనకు ఫస్ట్ క్రాప్ అప్పుడు రైతుకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈరోజు ఉన్న మన ఫీల్డ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. కాయ మొత్తం ఎక్కడ కూడా నీకు ఇలా బయో మందులు అనేవి లేవు. ఇలా బయో మందులు ఒక 2 ఉంటాయి, మీకు చూపిస్తాను. ఇగో నెక్స్ట్ అనే మనకు ఇది ఒక బయో మందు అండి. ఇది మనకు ఓసో కంపెనీ. దీంతోపాటు మీకు మరొకటి నియోజన వల్ల కింగ్ అని ఉంటుంది. ఇగో ఇది కూడా బయో మందులు. ఇవి 2. మిగతా మొత్తం మనం కూడా చూసినట్లయితే అక్తార లిక్విడ్ కానీ, SLR 525 కానీ, మియోత్రిన్ కానీ, ఫరక్రామ్ కానీ, ఇవి అలాంటో కానీ బేరు వాళ్ళది. ఆ తెగుళ్ళకి వచ్చేసి మన దగ్గర లూనా ఎక్స్పెన్స్ అని ఉంటుంది. లూనా ఎక్స్పెన్స్ కూడా రీసెంట్గా మొన్న వాడడం జరిగింది. తెగులు అంటే కాయమచ్చ రాకుండా. మీరు టోటల్గా ఎక్కడ చూసినా కూడా ఇంత బయో మందు అయితే కనిపించింది మీకు. సోలమన్ మూమెంట్ ఎనర్జీ కానీ, మూమెంట్ ఓడి కానీ, తకాఫ్ కానీ, ఇవన్నీ అవే మందులు. ఇక మళ్ళీ రీసెంట్గా మనకు షిన్వా కూడా వాడడం జరిగింది. ఇది మనకు వచ్చేసి షిన్వా. అదేవిధంగా మరొకటి మేడిన్ అంటే మనకి ఇది వచ్చేసి ఇండోర్ టెక్నిక్ నల్లికి సంబంధించింది. ఇది కూడా మన దగ్గర తీసుకోవడం జరిగింది. ఫరక్రామ్ అనేది దాదాపు ఈ రైతు ఒక 2-3 సార్లు వాడడం జరిగింది. పూత మీద ఉన్నప్పుడు వాడుకుంటే కొంచెం ఫ్లవరింగ్ బాగా సెట్ అయితే జరిగింది. ఇదేనండి మన సూపర్ లా 4G అనేది వాడడం అయితే జరిగింది. 4G తర్వాత మళ్ళీ 5G వాడడం అయితే జరిగింది. దగ్గర ఒక 2 రోజులు వాడడం జరిగిందండి. మొత్తం కూడా మన దగ్గర కొంటమైనటువంటి మందులు అండి ఇవన్నీ కూడా. సరే, ఓకే. ఈరోజు రైతులకు వచ్చేసి మరి మార్కెట్లో చూసినట్లయితే చాలా మంది యూట్యూబర్లు
ఈ బయో మందులను ప్రమోటింగ్ చేసి రైతులను పెట్టుబడి పెంచి దిగుబడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసినటువంటి ఎక్కడ ఫీల్డ్ మీరు ఇటు చూడవచ్చు, ఎక్కడ కూడా ఇంత ముడత లేదు, వెనుక కూడా రాగితడ లెక్క లేదు, చేను కూడా మంచిగా క్రాప్ ఉంది. ఈ ఫస్ట్ క్రాప్ లో కూడా బాగానే కాయబడింది అండి, మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ చెట్టుకు ఫస్ట్ క్రాప్ మొత్తం పడింది. ఆ సెకండ్ స్టెప్ లో కూడా మళ్ళీ పచ్చికాయ బాగానే ఉంది. థర్డ్ స్టెప్ లో కూడా మళ్ళీ ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంది. అన్న ఇప్పుడు నువ్వు తీస్తున్నావు కదా, ఈ మందులు మొత్తం నువ్వే వాడిందా వేటలో తెచ్చి మనం ఇక్కడ? నేనే వాడినా. ఈ మొత్తం నువ్వే వాడినా కదా. నీకైతే బయో మందుల గురించి తెలుసు కదా? తెలుసు. ఇప్పటి వరకు అయితే బయో మందులు వాడినాయి 2 3 రెండు మందులు వాడినావు. కొన్ని ఇలా పత్తి మందులు కూడా ఉన్నట్టున్నాయి. పత్తిలో మాక్సిమం కొన్ని బయో మందులు వాడినావు నువ్వు. ఇల్లునే మాత్రం కొన్ని సూపర్, మనకు పోల సూపర్ అనేది పత్తికి సంబంధించింది. సూపర్ లవా 5G ఒకటి, మన బుల్లు, అవి వాడినా. ఇవి 2 వాడినావు. ఈ తోట మీరు ఉన్న తోటలో మాత్రం ఇంతవరకు అయితే బయో మందు ఏది వాడలేదు. బయో మందులు వాడితే ఏమైతే మీకు తెలుసా దాని గురించి? బయో మందు గురించి, బయో మందు వాడడం వల్ల గలుపులు దూరం వస్తుంది. దాని వల్ల మనకు ప్రాబ్లం బాగా హైట్ పెరుగుతాయి, కానీ గలుపులు దగ్గర రావు. మన ఇవి బ్రాండెడ్ మందులు కానీ వాడితే దగ్గర గలుపులు వస్తాయి, నీట్ గా మన కాయ కూడా దగ్గర లాభపడుతుంది. అవును. ఇప్పుడు మనం చూసినదైతే ఇక ఫీల్డ్ అయితే ప్రాక్టికల్ గా మీరు గమనించవచ్చు, ఎక్కడ కూడా గింత ముడత లేదు, చైన్ నీట్గా ఉంది. ఫస్ట్ క్రాప్ కూడా బాగానే ఉంది. ఈ రైతు మాత్రం బయో మందు వాడని ఒక చైన్ అండి ఇది. ఈ రైతు బయో మందు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఈ విధంగా కాయ ఉంది. ఫస్ట్ క్రాప్ పడ్డే మళ్ళీ సెకండ్ క్రాప్ మళ్ళీ ఫ్లవరింగ్ కూడా బాగానే ఉన్నది. వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఒక యూట్యూబర్ అడగడం జరిగింది కాబట్టి, మీ దగ్గర కూడా బయో మందులు ఉంటాయి కదా, మీరు కూడా ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే మనం యూట్యూబ్లో దాదాపుగా అన్ని కూడా బయో మందులు కాకుండా కంపెనీ మందులు అనేది చెప్పడం జరుగుతుంది. రైతు మరి మీరు యూట్యూబ్లో కంపెనీ మందులు చెప్పుకుంటే మాకు బయో మందులు ఎందుకు ఇస్తుందని చెప్పి అడుగుతారు కాబట్టి, అది రైతు కూడా మనకు తెలియాలి. కాబట్టి ఈ రోజు మనం మీరు ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ క్రాప్ అనేది ఈ విధంగా ఉంది. మన సెకండ్ స్టెప్ లో కూడా బాగానే ఉంది. ఇప్పుడు రైతు మొత్తం సంచులు వేసుకున్నాడు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరైతే నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఫస్ట్ క్రాప్ మొత్తం చూపిస్తా, ఇది లోపలికి ఉంది కొంచెం. ఇది ఫస్ట్ క్రాప్ అనేది మొత్తం మీరు ఈ వీడియోలు చూడవచ్చు. ఈ విధంగా ఉంది ఫస్ట్ క్రాప్ అనేది. ఇదేమో సెకండ్ స్టెప్ లో నీకు మళ్ళీ కాయ ఈ విధంగా రావడం జరిగింది. ఇక థర్డ్ స్టెప్ లో కూడా నీకు గనగన చూడవచ్చు, దగ్గర గనగన రావడం జరిగింది. ఎక్కడ కూడా గింత ముడత లేదు. పచ్చికాయతో పాటు పండుకాయ కూడా బాగానే ఉంది, కాయ మచ్చ కూడా గింత లేదండి. ఈ రైతుకు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ విధంగా ఉంది. ఒక ఫోటో తీయన్న మా ఇద్దరిని.